భారతదేశంలో జరిగే నేరాల్లో నిందితుల్లో మెజారిటీ సంఖ్య ముస్లింలదే అంటూ కొత్త జోడింపును కూడా చెప్పిండేనే. బద్రుద్దీన్ అజ్మల్ ఏ ఉద్దేశంతో అన్నా అందులో నిజం ఉన్నదని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మనకి 2022 సెప్టెంబర్ 20న ది హిందూ పత్రిక ఓవర్ 30% ఆఫ్ డిటైనీస్ ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ ముస్లిమ్స్ డబుల్ దేర్ షేర్ ఇన్ పాపులేషన్ అనే పేరిట కథనాన్ని ప్రచురించింది. దేశంలో జనాభాకు రెట్టింపు సంఖ్యలో ముస్లింలు జైలులో ఉన్నారనేది ఈ కథనం సారాంశం. వేరే పత్రిక ఈ కథనాన్ని రాస్తే భూమి ఆకాశాలు ఏకమవుతుండే. కానీ రాసింది వామపక్ష పుత్రిక వంటి పత్రిక కాబట్టి ఎవ్వరు కూడా నోరు మెదపలేదు. 2023లో ముస్లింల గురించి బద్రుద్దీన్ అజ్మల్ వ్యాఖ్యలు చేసిండు. అంత ఏడాది ముందే హిందూ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 14.2% ముస్లిం జనాభా ఉంటే 2021 గణాంకాల ప్రకారం భారతీయ జైళ్లలో సుమారు 30% మంది ముస్లింలే ఉన్నట్టు హిందూ కథనం పేర్కొన్నది. 3 విభాగాల కింద ఖైదీలను విభజించి చూస్తే శిక్ష పడినోళ్ళు, విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు, డిటెన్యూలు ఒక్క అస్సాం రాష్ట్రంలోనే జైళ్లలో 61% శిక్ష పడిన ఖైదీలు ముస్లింలే.